గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అది మధ్యప్రదేశ్లోని కంపు పోలీస్ స్టేషన్. ఫిబ్రవరి 12న రాత్రి ఓ వ్యక్తి ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో తన భార్య చనిపోయిందని, తనకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. అది విన్న వెంటనే పోలీసులు అక్కడికి పరుగులు పెట్టారు. షీట్లా రోడ్లో బైకు పడిపోయి ఉండటం, ఆ పక్కనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. గాయాలతో ఉన్న మృతురాలి భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అదేంటి, అతన్నెందుకు అరెస్ట్ చేశారనుకుంటున్నారా? అదే ఇక్కడ ట్విస్ట్. ఆ వ్యక్తి రాసిన క్రైమ్ స్టోరీ ఏంటో మీరే చూడండి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ప్రదీప్ గుర్జార్ తన భార్యతో కలిసి బయటికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా షీట్లా రోడ్లో ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో తన భార్య పూజ చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఏదో అనుమానం మొదలైంది. కానీ అప్పటికే మహిళ మృతి చెందడం, ప్రదీప్ కు గాయాలు కావడంతో ముందు వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అసలు నిజం బయటపడింది. ప్రదీప్ భార్య పూజకు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు అసలు గుట్టు విప్పారు. పూజ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఆమెను కొట్టి, హింసించి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించారు. బైకును వాహనం ఢీకొట్టినట్లు కానీ, బైకు జారి పడిపోయిన ఆనవాళ్లు కానీ ఏవీ పోలీసులకు కనిపించలేదు. పైగా రోడ్డుపై ఎలాంటి రక్తపు మరకలు కూడా లేకపోవడంతో ప్రదీప్ పై పోలీసులకు అనుమానం మొదలైంది. ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్రైమ్ టీవీ షోలు చూసి తన భార్య హత్యకు ప్లాన్ చేశాడని విచారణలో ప్రదీప్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి భార్యను హత్య చేసినట్లు ప్రదీప్ ఒప్పుకున్నాడు. ఆ తరువాత క్రైమ్ షోలు చూసి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని స్కెచ్ వేశాడు. పోస్ట్ మార్టంలో అసలు సంగతి బయటపడడంతో పోలీసులకు చిక్కాడు. మరోవైపు కట్నం కోసం ప్రదీప్ తన భార్యను వేధించాడంటూ మృతురాలి బంధువులు కూడా ఆరోపించారు. దీంతో పూజను హత్య చేసిన ప్రదీప్ తో పాటు మరో 3 కుటుంబ సభ్యులపైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రోజురోజుకు మనుషులు మృగాల్లా మారిపోతున్నారు. డబ్బు పిచ్చితో అయిన వాళ్లనే హతమారుస్తున్నారు. పైగా చట్టం నుంచి తప్పించుకునేందుకు క్రిమినల్స్ లా ఆలోచిస్తున్నారు. కానీ ఎంత తెలివైన నేరస్తుడైనా చివరికి లెక్కబెట్టేది జైలు ఊచలేనన్న సంగతి మర్చిపోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.